హాయ్ అండి. హాయ్. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ యమ్మీ గులాబ్ జామ్ చేశాను. ఇక మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మోనికా బురెడ్డి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ వస్తాయి. ఇంకా మంచి మంచి ఫుడ్ వీడియోస్ చేస్తాను నేను. ఈరోజు వచ్చేసి గులాబ్ జాము. ఇవి వచ్చేసి కొన్ని మిల్క్ తీసుకున్నాను. మిల్క్ కొంచెం ఫస్ట్ కాగబెట్టాలి. కాగిన పాలు తీసుకున్నాను, తగినంత నెయ్యి తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి మనం ఆ ప్యాకెట్ని కట్ చేసుకొని ప్లేట్లో వేసుకొని దాంట్లో ఉండలు ఉంటాయి. ఆ ఉండలన్నీ చిదిమేసి పౌడర్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ ఉండలుగా ఉంటే మంచిగా రాదు, అందుకే ఉండలనేసి మనం పౌడర్ లాగా చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి పాలు వేసుకొని తగినంత, మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. లాస్ట్ కలుపుకున్న తర్వాతకి ఆ నెయ్యి వేసుకొని మొత్తం ఒక రౌండ్ మొత్తం కలుపుకుంటే ఆ ఉండ అనేది పగిలిపోకుండా మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. నేను ఇలా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇలా మా ఫ్రెండ్ చెప్పింది, పాలతో చేయి ఒకసారి బాగుంటుంది. ఎప్పుడు వాటర్తో కలుపుతాను ఫ్రెండ్స్, వాటర్తో కలిపితే ఉండ అనేది పగిలిపోతుంది నాకు. సో ఇలా ట్రై చేస్తే ఉండ మెత్తగా అనిపించింది. ఇక చాలా బాగా అనిపించింది, పగలలేదు, రౌండ్గా అట్లనే ఉంది. మనం పాకంలో వేసామనుకోండి, వాటర్తో కలిపితే నెయ్యి మొత్తం పగిలిపోయేది. ఇప్పుడు మాత్రం మంచిగా రౌండ్గా సాఫ్ట్గా అట్లనే ఉండిపోయింది. పాకం అనేది దాంట్లో కలిసి లోపలికి వెళ్ళి మంచిగా అనిపించింది. మా హస్బెండ్ బాగుందని చెప్పారు. ఇక ఫస్ట్ వచ్చేసి కలుపుకున్నాను. ఇది కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. ఆలోగా మనం పాకం రెడీ చేసుకుందాము. పాకం చాలా సింపుల్ ఫ్రెండ్స్. పాకాన్ని మనం బెల్లం పాకం, మనం అరిసెల పాకం లాగా కాకుండా కొంచెం జిగురుగా వచ్చేసరికి చేతిని పట్టుకుంటే జిగురుగా ఉండాలి. అలా పాకం చేసుకోవాలి. ఇది ఇది గ్లాస్ గులాబ్ జామ్ పిండి అయితే 2 గ్లాసెస్ పంచదార వేసుకోవాలి. 2.5 అనే వేసుకోవచ్చు, పర్లేదు. తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి 2.5 వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 గ్లాసెస్ వేసాను. లిక్విడ్గా ఉండాలి, మరీ టైట్గా ఉండకూడదు. లిక్విడ్గా ఉంటే మనకి ఆ గులాబ్ జామ్ అనేది లోపలికి పాకం వెళ్ళిపోతుంది. టైట్గా ఉంటే లోపలికి వెళ్తుంది పాకం అనేది. ఇంకా ఇప్పుడు అనేసి ఇక పొయ్యి మీద పెట్టుకున్నాను. 2 గ్లాస్ పంచదార వేసుకున్నాను. కొంచెం లైట్గా వేయాలి వాటర్ అనేది, హాఫ్ గ్లాసే వేయాలి వాటరు, ఫుల్గా వేయకూడదు. ఎక్కువ వాటర్ వేస్తే లిక్విడ్గా ఉంటుంది. హాఫ్ గ్లాస్ పోసుకుంటున్నాను ఇప్పుడు నేను. దీంట్లో యాలకులు కొట్టాలి. ఇంకొక చిటికా చెప్తాను మీకు, ఏం లేదు, లాస్ట్గా పాకం అయిపోయినాక నిమ్మరసం అనేది ఒక 3-4 చుక్కలు వేసుకోవాలి. అప్పుడు ఆ పాకం అనేది మళ్ళీ పంచదారలాగా గడ్డలాగా కాకుండా లిక్విడ్గా అట్లనే ఉండిపోతుంది. వేడి మీద వేయాలి. దింపేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసినాక 2-3 చుక్కలు నిమ్మరసాన్ని పిండుకుంటే ఆ పాకం అనేది అట్లనే ఉండిపోతుంది, లిక్విడ్ లాగా ఉండిపోతుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఇది 4 మినిట్స్లో 5 మినిట్స్లో అయిపోతుంది పాకము. అది కరిగినాక ఒక మనకి బురుసుగా వస్తుంది. ఒకసారి మనం పాకం పట్టుకుంటే జిగురుగా అనిపించింది. ఇంకా దింపేసుకోవాలి, ఇంకా అంతే. ఇదే పెద్ద పాకం, ఇది దీనికి కష్టమేం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. చేసుకోండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఎలా ఉందో చెప్పండి, మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి. ఇక యాలకులు కూడా కొట్టి వేసాను, ఒక తెరులుతుంది. ఫైనల్లో అయిపోవచ్చింది పాకము. 4 మినిట్స్ 5 మినిట్స్ ఫ్రెండ్స్, అంతకంటే ఎక్కువ ఉండదు. మా అంటే ఒక 8 మినిట్స్ పాకం చూశాను, దగ్గర పడింది. ఇప్పుడు నిమ్మరసం వేస్తున్నాను, అది నిమ్మరసము కలిపేసి ఇక స్టవ్ ఆఫ్ చేస్తాను, అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం బాల్ లాగా చేసుకుందాము. ఇందాక అది పిండి అంతా కలిపాం కదా, దాన్ని చేసుకుందాము. అవి అయిపోయింది పాకం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవి గులాబ్ ఉండలు చేసుకొని, నేనైతే నూనెతో వేయించుకుంటాను. కొంతమంది నేతితో కూడా వేయించుకుంటారు. నూనెలో వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని నూనె బాగా ఉడకనియద్దుగా రౌండ్గా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా చిన్న బౌల్స్ వేసుకున్నాను నేను. ఇక నూనె హీట్ ఎక్కుతుంది. నూనె హీట్ ఎక్కిన తర్వాతకి మనం ఇక దాంట్లో వేయించుకోవాలి. 4-3 వేసుకొని స్లో ఫ్లేమ్లో, ఎమ్మటే కాగులుతుంది ఫ్రెండ్స్, చాలా త్వరగా కాలిపోద్ది, బాగా మాడిపోతాయి, నల్లగా అయితే. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుకుంటూ తిప్పుకుంటూ అవి దీంట్లో వేసుకోవాలి, పాకంలో వేసుకోవాలి. వేడి మీదే పాకంలో వేసుకుంటే ఆ పాకం అనేది దీంట్లో కలిసిపోతుంది, దీంట్లో లోపలికి వెళ్ళిపోతుంది, అబ్జర్వ్ అవుతుంది. లైట్గా దూరగా వేయించుకొని దాంట్లో వేసుకోవటమే. 3-4 వేసుకొని చిన్నగా కలుపుకుంటూ
దాంట్లో వేసేసుకోవటం ఇంక అంతే. అంతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా. దోరగా వేయించుకోవాలి, మరీ నల్లగా కాకుండా మరీ లైట్గా కాకుండా. లైట్గా ఉంటే లోపల పిండి అనేది ఉడకదు. ఉడకాలంటే కొంచెం సిమ్లో పెట్టుకొని అట్లా తిప్పుకుంటూ ఉండాలి. ఒక ప్యాకెట్ చేసేటప్పుడు ఫైనల్గా దాంట్లో వేసాను. చూడండి ఇలా వచ్చేసింది. రెడ్డిష్కి అట్లా ఉండాలి. కొంచెం డార్క్గా అయినాయి ఫస్ట్లో, బాగా నూనె వీటెక్కింది. స్టార్టింగ్ రౌండ్ బాగా నల్లగా వచ్చాయి, తర్వాతకి మామూలుగానే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా వేసేసాను ఫ్రెండ్స్. నై మొత్తం ఇంకా రెడీ అయిపోయింది. ఇట్లా ఒక 15 మినిట్స్ ఉంటే ఆ రసం అంతా బాల్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాతకి తింటే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ చేసుకున్నాక పక్కన పెట్టాలి. తర్వాతకి మనం సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీంతో పాటు ఐస్ క్రీమ్ కూడా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు ఆ కాంబినేషన్ ఇష్టము. ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్ ఏదైనా బటర్ స్కాచ్ కానీ ఏదైనా ఒకటి అది ఇది కలుపుకొని తింటే అబ్బా అసలు ఎంత బాగుంటుందో. వర్షాకాలంలో నాకు చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ వర్షాకాలంలో గులాబ్ జామ్ ప్లస్ ఐస్ క్రీమ్ తింటే ఎంజాయ్ చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం. అట్లా ఈరోజు మా హస్బెండ్ గులాబ్ జామ్ తెస్తున్నాను కదా, ఐస్ క్రీమ్ తెమ్మన్నాను, తెస్తా అన్నారు. ఇంకా కలిసి తింటాం మేము వచ్చే లోపల. ఇంకా ఫైనల్గా ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా ఉండి అబ్జర్వ్ అయినాక 15 మినిట్స్ అయినాక తీసాను ఈ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే